గ్రామదర్శిని కార్యక్రమం కేతావారిపాలెం గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ గ్రామానికి సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాలని చేసే విధంగా ఒక ప్రణాళిక ప్రకారం ఈరోజు గ్రామంలో పర్యటన చేసి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ గ్రామానికి అనేక సంవత్సరాలుగా లో వోల్టేజ్ సమస్య, అదేవిధంగా 3 ఫేజ్ కరెంట్ లేకపోవడం వలన, సింగిల్ ఫేజ్ వలన, అలాగే 24 గంటలు కరెంటు అందుబాటులో లేనటువంటి పరిస్థితుల్లో ఈ గ్రామానికి రోజు 24 గంటల కరెంటు అలాగే 3 ఫేజ్ కరెంటుని కూడా ప్రారంభించడం జరిగింది. దానికి సంబంధించి వేల్పూర్ ఫీడర్ నుంచి దీనికి గతంలో రేలింగ్ ఫీడర్లో ఉన్నటువంటి కేతావారిపాలెం గ్రామాన్ని వేల్పూర్ సబ్స్టేషన్ ఫీడర్కి అనుసంధానం చేసి ఈరోజు 11 kV లైన్ కూడా ఈరోజు 3 ఫేజ్ని 24 అవర్స్ కరెంట్ని ఇవ్వడం కోసం కొత్తగా లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా 93 లక్షల రూపాయలతో ఈరోజు 11 kV లైన్, అదేవిధంగా ఇక్కడ 3 ఫేజ్ 24 అవర్స్ కరెంట్ని కూడా ప్రారంభించుకోవడం జరిగింది. దీనికి సంబంధించి గ్రామంలో అవసరమైనటువంటి ట్రాన్స్ఫార్మర్స్ ఈరోజు గతంలో ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంటే ఈరోజు 3 ట్రాన్స్ఫార్మర్స్ ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల ఇక్కడ గ్రామంలో సర్ప్లస్ సప్లై ఉండే విధంగా కూడా ఎక్కడా కూడా ఓవర్లోడ్ లేకుండా 24 గంటలు కరెంటు, రేపు వేసవికాలం కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ఇక్కడ ప్రజలందరికీ కూడా దీన్ని అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా కేతావారిపాలెం గ్రామంలో ముఖ్యంగా ఇక్కడ వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నటువంటి రైతాంగం, అదేవిధంగా అందరూ కూడా ఈరోజు ఇక్కడ ఈ గ్రామంలో ఉన్నటువంటి సమస్య డ్రైనేజ్ సమస్య ఉంది. అలాగే రోడ్లు కూడా పూర్తిగా నిర్మాణం చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. ఇక్కడ డ్రైనేజ్ సమస్యకి శాశ్వతమైనటువంటి పరిష్కారం ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం. అలాగే గత ప్రభుత్వం నిర్లక్ష్యం ఏ విధంగా ఉంటుందనేది ఈ గ్రామం యొక్క ఒక నిదర్శనం. గత ప్రభుత్వంలో కేవలం వాళ్ళ కమిషన్ల కోసం పనులు చేసి దాన్ని ప్రజలకు అందుబాటులో తేలేనటువంటి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఈ గ్రామంలో జల్ జీవన్ మిషన్ పేరు చెప్పి వాటర్ పైప్ లైన్లు వేసామని చెప్పి ఇక్కడ రోడ్లన్నీ కూడా తవ్వేసి పైప్ లైన్లు వేసి ఆ రోడ్లను కూడా పోడ్చకుండా వదిలేసి కనీసం వాటర్ సోర్స్ లేకుండా పైప్ లైన్లు వేశారు. అంటే వాళ్ళ కమిషన్ల కోసం ఏ విధంగా అధికారాన్ని దుర్వినియోగం చేశారనే దానికి కేతావారిపాలెం గ్రామం ఒక నిదర్శనం. గతంలో కారుమూరి నాగేశ్వరరావు గారు మంత్రిగా ఉన్నప్పుడు ఎటువంటి నిర్వాహకం చేశాడనేది ఈ గ్రామం ఒక నిదర్శనం. ఈ గ్రామంలో పైప్ లైన్లు వేసేసి రోడ్లు తవ్వేసి రోడ్లు పాడు చేసి పైప్ లైన్లు వేసి వదిలేశారు. దీనికి వాటర్ సోర్స్ లేదు. అది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు ఇటువంటివన్నీ కూడా రెక్టిఫై చేసుకుని ఇక్కడ ప్రజలందరికీ కూడా అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా భవిష్యత్తులో ఇక్కడ ఏదైతే వాటర్ పైప్ లైన్లకి అన్నిటికీ కూడా మరలా సోర్స్ని ఇక్కడ ఒక వాటర్ ట్యాంక్ని కూడా నిర్మించే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాం. ఇక్కడ మంచినీటి సౌకర్యాన్ని కల్పించే విధంగా. సో ఆ విధంగా సమగ్రంగా అభివృద్ధి చేసి ఇక్కడ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, వాటర్ కానీ, ముఖ్యంగా ప్రజలకు అవసరమైనటువంటి విద్యుత్తు, ఈ 4 కూడా ఇక్కడ 100% రాబోయే 3 సంవత్సరాల్లో పూర్తి చేసే విధంగా కూడా చర్యలు తీసుకుని ఈ గ్రామాన్ని సంపూర్ణంగా సమగ్రంగా అభివృద్ధి చేయడంతో పాటుగా ఇక్కడ అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలను అందించడం జరుగుతుంది. పెన్షన్లు కానీ, అలాగే అన్నదాత సుఖీభావ పథకం ద్వారా ఈరోజు ఎంతోమంది రైతులకు కానీ ఈ విధంగా సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి స్థాయిలో అందించడం జరిగింది. ఇక్కడ ఆటో డ్రైవర్లకి ఈరోజు 5 ఆటో డ్రైవర్లకి పడిని, అలాగే ఇక్కడ ఈరోజు తల్లికి వందనం పడిని, అలాగే అన్నదాత సుఖీభావ పథకం ద్వారా, అలాగే 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా, అలాగే ఈరోజు పెన్షన్లు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ అందించడం జరుగుతుంది. ఈ విధంగా ఈ గ్రామంలో గతంలో ఏదైతే నిర్లక్ష్యం చేశారో అన్ని విధాలుగాను కూడా అభివృద్ధి చేసి ఈ గ్రామ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు చేసే విధంగా కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ గ్రామదర్శిని కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఈరోజు అధికారులు కూడా వచ్చారు. ఎండిఓ గారు వచ్చారు, ఎంఆర్ఓ గారు వచ్చారు, అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్స్ సంబంధించినటువంటి హెడ్స్ కూడా రావటం జరిగింది. వారందరూ కూడా ఇక్కడ క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా అధిగమించే విధంగా కూడా ఒక ప్రణాళికబద్ధంగా ద్వారా ఈ సమస్యలను పరిష్కరించే విధంగా కూడా ముందుకు వెళ్తాం. ఆ విధంగా ఈ గ్రామదర్శిని కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామాన్ని స్వరూపాన్ని కూడా మార్చే విధంగా కూడా
ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం.